కానీ ఇక్కడ మెగా డిఎస్సి ఇచ్చింది, చేసి చూపించింది. దీన్ని స్వాగతిస్తారా? విద్యార్థుల భవిష్యత్తు, చాలామంది నిరీక్షణ, ఎన్నేళ్ల పాటు చదువుకున్నారు. టీచర్ అంటే అంత ఆషామాష వ్యవహారం కాదు. రోజుకి దాదాపుగా 17-18 గంటలు చదవాలి. సిలబస్కి అనుగుణంగా మారుస్తూ ఉండాలి. పాపిరెడ్డి గారు ఇప్పుడు చెప్పడం జరిగింది, వారి నోటి కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది అని చెప్తా ఉన్నారు. సుమారుగా 1,16,000 చిన్న కరెక్షన్, పెద్ద ఎత్తున కాదు. గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి నియామకాల్లో పూర్తి స్థాయిలో విడుదల దాన్ని కూడా చెప్పారు, కానీ ఇచ్చారు, ఇవ్వలేదని చెప్పలేదు. 100%. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి, ప్రియారిటీ బేస్ పైన కేసీఆర్ గారు పెద్ద ఎత్తున సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల పైన డబ్బులు వెచ్చించారు కాబట్టి కొంచెం ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడే మాట వాస్తవం. కొంచెం జీతాలు ఇవ్వడం ఆలస్యమైంది వాస్తవం. దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా మార్చుకొని ప్రజలందరినీ మభ్యపెట్టి మార్పు కావాలి తీసుకొని వచ్చిన తర్వాత సుమారుగా గడిచిన 9 నెలల్లో ఎన్ని వేల కోట్లు అప్పు చేసిందని మనకు ఘనంగా చెప్తా ఉన్నాయి. వీటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడి మనీ మేనేజ్మెంట్ తెలియక, ఎట్లయితే పరిపాలన విధానం ఎట్లా చేయాలో తెలియక పార్టీ అంతర్గత కుమ్మలాటంతో సతమతమవుతూ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే నిర్ణయాలు తీసుకుంటూ రామ్మోహన్ గారు నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్పలేదు. నేను అడిగింది మెగా డిఎస్సిని స్వాగతిస్తారా? ఒక పౌరుడిగా, తెలంగాణ పౌరుడిగా, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకుంది, స్వాగతిస్తారా పౌరుడిగా? ఖచ్చితంగా అండి. తెలంగాణకి ఏది మంచి జరిగినా బీఆర్ఎస్ పార్టీ సంతోషపడే మొట్టమొదటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు చేసిన పని తెలంగాణకు న్యాయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క సైన్యం మొత్తం కూడా సంతోషపడుతుంది. నేనేం చెప్తున్నావు అంటే, ఏదైతే రైతులకు నువ్వు చెప్పినావో ఈ రోజు జీవనాధారం తెలంగాణ, వినండి, ఒక్క మాట వినండి, పూర్తి చేయండి. తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమైన ఒక జీవనాధారం వెన్నెముక రైతు. వారు పంటలు పండించకపోతే అక్కడ రైతు ఇబ్బంది పడితే యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఇబ్బందికర పరిస్థితి పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చమంటారు, దాంతో పాటు నిరుద్యోగులకు ఇచ్చిన వృత్తి ఇవ్వమంటారు, దాంతో పాటు మహిళలకు 2,000 రూపాయలు ఇస్తాను అది ఇవ్వమంటారు, దాంతో పాటు 500 సిలిండర్ ఇస్తాను అది ఇవ్వమంటాం. అవన్నీ పక్కకు పెట్టి కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చి నేనే ఏదో ఉద్ధరించిన తెలంగాణ రాష్ట్రాన్ని నేను తప్ప ఎవరు ఉద్ధరించలేరు, గడిచిన కేసీఆర్ గారు మొత్తం చేసినంత ఉత్తది అని మాట్లాడితే ఇది ఎంతకన్నా ఇబ్బందికర పరిస్థితి ఇంకోటి ఉండదు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు పరిపాలన భాగంగా మాట ఇచ్చిన ఉద్యోగాలు ఇస్తాను, ఖాళీలు ఉన్నాయి, ఇవ్వాల్సిందే కదా. ఇది రిలే ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. పరిపాలన అనేది నువ్వు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నువ్వు ఎట్లా కనిపించకుండా పోతావు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ న్యాయమైన పనులు చేస్తావు, ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి, సస్యశామలంగా పంటలు పండుతాయి, మళ్ళీ కూడా ఆర్థిక అభివృద్ధి దేశంలో మొట్టమొదటి స్థానం నిలబడే విధంగా కేసీఆర్ గారు పనిచేస్తారు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలకు మొత్తం నేనే ఇచ్చిన విధంగా మాట్లాడుతున్నావు, ఇది పూర్తిగా తప్పు. ఇది నువ్వు ఇచ్చిన 11,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు లాభం జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కేసీఆర్ గారు సంతోషపడతారు. దాన్ని మేము స్వాగతిస్తాం ఈ విషయాన్ని. దాంతో పాటు గవర్నర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, గడిచిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, మేము కూడా ఇస్తున్నాం చెప్తే బాగుంటది. కేసీఆర్ గారు ఏం చేయలేదు నేనే చేసిన అనేది మాత్రం ఇది రాజకీయ ఆరోపణలు, తీసుకునే మాటలు, అవగాహన లేని మాటలు మాట్లాడితే బాగుంటుంది చెప్తాను. రైట్. శివలాల్ గారు ఏమంటారు? అంటే పూర్తిగా గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఇందాక అది కూడా చెప్పారు, ఇస్తూనే ఇక్కడ స్వాగతించాలి తప్ప మేము మాత్రం ఇచ్చామనేది కాదు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజశేఖర్ గారు పరిపాలనల అవగాహన లేదు అనడము రామ్మోహన్ గారి మాట. పరిపాలన అవగాహన లేకున్నా ఈరోజు 9 నెలల్లో ఇన్ని మార్పులు తీసుకొచ్చినామంటే ఊరికేనే. ఇప్పుడు ఇదే కేసీఆర్ కి కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కదా రాజకీయ భిక్ష పెట్టింది కూడా. ఇప్పుడు కేసీఆర్ ఆలోచించిన విధానంలో కేసీఆర్ స్వయాన చెప్పడం జరిగింది, సోనియా గాంధీ దయ వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది అనేది. తెలంగాణలో 2 ఎంపీలల్లా అన్నా శివన, సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ రాలేదు, ఉద్యమం చేసి తెలంగాణ వచ్చింది. రామ్మోహన్ గారు విషయం పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగానే దానికి సంబంధించి తీర్మానం చేసినప్పుడు కూడా కృతజ్ఞత చెప్పారు. అది నేను చెప్పేది. వారితో పాటు కుటుంబ సమేతంగా కేసీఆర్ గారు కుటుంబ సమేతంగా వెళ్ళి కృతజ్ఞత కూడా చెప్పారు సోనియా గాంధీ గారికి. అప్పుడు ఉన్నారు మీరు ఇద్దరు ఎంపీలల్లా కేసీఆర్ అసలు పార్లమెంట్ లోనే లేడు. ఒక ఆమె హీరోయిన్ పేరు విజయశాంతి తప్ప, కాంగ్రెస్ ఎంపీలు తప్ప కేసీఆర్ తరఫున ఇంకెవరు లేరు. ఉద్యమంలో ఆయన సరే ముందుకు పోయిండు,
ఆ ఉద్యమంలో అందరినీ రెచ్చగొట్టిండు. మనం కూడా దానికి సంతోషించినాం. పార్టీలకు అతీతంగా మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి, సకల జనులు అనుకోండి, అంతా కూడా శివలాల్ గారు అది కానీ ఆల్రెడీ సాధించుకున్నటువంటిది. దానికోసం మళ్ళీ మనం మాట్లాడకుండా మ్యాటర్లోకి వద్దాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రామ్మోహన్ గారు మాట్లాడిన మాటకి నేను ఇది చెప్తున్నాను. ఎందుకంటే పరిపాలన కాంగ్రెస్ పార్టీలా ఒక సాధారణమైన నాయకుడి నుంచి కరుడు కట్టిన నాయకులు ఎవరైనా సరే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఏం చేయొచ్చు అనేది ఆ అనుభవం ఉంటది. నేను 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 గతంలో కూడా మనం ఇట్లనే మాటలో ఎక్కడో చెప్పిన, రేపు నన్ను తీసుకుపోయి కూడా ఆడ కూర్చుని పెడితే కాంగ్రెస్ పార్టీ ఆడ నేర్పించేస్తుంది. ఎందుకంటే ఆ అనుభవం ఉన్న పార్టీ, 130 సంవత్సరాలు దాటిపోయిన పార్టీ ఈరోజు మొత్తానికి నాయకులు సరిగ్గా లేరు అంటే నడవదు. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కలిసికట్టుగానే పోతున్నారు. ఎక్కడ విభేదాలు లేవు. రేవంత్ రెడ్డి సీఎం గా ఒక్కోడేం లేడు. మొత్తానికి మంత్రి వర్గాన్ని కూడా ఎక్కడికక్కడ ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరు మినిస్ట్రీని వాళ్ళు రివ్యూ